హలో గైస్, వెల్కమ్ టు శంకర్ సినీ చాట్ యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ మీరు తమిళలో చూసుంటారు సబ్జెక్ట్ ఏంటన్నది. మ్యాటర్ ఏంటంటే ఇవాళ లీక్ అయిన ఫొటోస్ బట్టి సోషల్ మీడియా కామెంట్స్ని బట్టి ఏంటంటే స్పిరిట్ మూవీది పూజా సెరమనీ కంప్లీట్ అయింది అనుకుంటే ఈరోజు అఫీషియల్గానే. అందరూ అది అఫీషియల్ పక్కన పెడితే ప్రభాస్ ఫ్యాన్కి గుడ్ న్యూస్. మేమైతే అఫీషియల్ అని అనుకుంటున్నాను 100%. అది చిరంజీవి గారి చేతుల మీదుగా పూజా సెరమనీ వీడియో జరిగింది. అది వీడియో పోస్ట్ చేస్తే బాగుంటుంది టీ సిరీస్లోని. మనకి ప్రజెంట్ అయితే ఫొటోస్ అయితే వస్తున్నాయి కదా, దానికి మన ఫ్యాన్స్ మెయిన్ హ్యాపీ. ఇంకోటి ఏంటంటే ఫ్యాన్స్ చిరంజీవి చేతుల మీదుగా వీడియో పూజ సెరమనీ జరిగింది కదా, అది చూసి చిరంజీవి స్పిరిట్ మూవీలో ఉంటాడని అనుకుంటారు. కొంచెం కన్ఫ్యూజన్ ఇది ఒకటి ఉంది. కానీ సందీప్ రెడ్డి డైరెక్ట్గా ఒక వీడియోలో చెప్పాడు చిరంజీవి స్పిరిట్ మూవీలో ఉండడు, చిరంజీవి స్పిరిట్ మూవీలో ఉంటాయి కనుక డైరెక్ట్గా అదే చిరంజీవి పెట్టేలా ఉంటే సపరేట్గా చిరంజీవితో సినిమా చేస్తాను, స్పిరిట్ మూవీలో పెట్టను అని చెప్పి అఫీషియల్గా చెప్పాడు. అది మీరు కొంతమంది చూసి ఉంటారు, చూడకుండా కొంతమంది ఉంటారు. అదో చూడడం వల్ల ఏంటంటే హైప్ ఎక్కువ పెట్టేసుకుంటారు, దానివల్ల మళ్ళీ లాస్ట్లో డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు స్పిరిట్ మూవీలో డాన్లీ ఉండడా అని ఒక చర్చ అయితే నడుస్తుంది కదా ఎప్పటి నుంచో. కొంతమంది క్లారిటీ వచ్చింది, కొంతమందికి రాలేదు. మ్యాటర్ ఏంటంటే స్పిరిట్ మూవీలో డాన్లీ ఉన్నాడు కానీ అఫీషియల్గా చెప్పట్లేదు అంతే. ఎందుకంటే నేను ఎలా కన్ఫర్మేషన్ చేసి చెప్తున్నానంటే డాన్లీ స్పిరిట్ మూవీలో ఉన్నాడని. ఒకసారి గూగుల్లో డాన్లీ వికీపీడియా అని కొట్టండి, డాన్లీ వికీపీడియా వస్తుంది. అప్పుడు అందులో అది ఓపెన్ చేసిన తర్వాత కిందకి వెళ్తే ఫిల్మోగ్రఫీ అని ఉంటుంది. అంటే అందులో యాక్ట్ చేసిన మూవీలు కానీ లేకపోతే యాక్ట్ చేయబోయే అప్కమింగ్ మూవీస్ కానీ ఉంటాయి. అందులో చూడండి ఆ డాన్లీ అప్కమింగ్ మూవీ లిస్టులోని ఏముంటుందంటే ద డాన్లీ యాక్టర్ యాక్టింగ్ ఇన్ ఇండియన్ మూవీ స్పిరిట్ అని ఉంటుంది. మీకు అక్కడికి ఒక క్లారిటీ వచ్చేస్తుంది, స్పిరిట్ మూవీలో డాన్లీ ఉన్నాడని. అది అబ్బా విషయం. అయితే స్పిరిట్ న్యూ లుక్లు చాలా లీక్ అవుతున్నాయి యూట్యూబ్లోని. అవి ఫేకా లేకపోతే అన్ఫేకా అనేది నాకే కొద్ది కన్ఫ్యూజింగ్గా ఉంది. కానీ ఫోటోలో ప్రభాస్ మాత్రం ఏమన్నాడు అబ్బా, చాలా బాగున్నాడు ఫొటోస్లో మాత్రం ప్రభాస్. ఆ రగ్గడి హెయిర్ కానీ ఆ రగ్గడి గడ్డం కానీ చాలా బాగున్నాడు. ఇప్పుడు ఏంటంటే స్పిరిట్ 2027లో వస్తుంది కన్ఫామ్. 2026 ఎండింగ్ అంటున్నారు కానీ 2026 ఎండింగ్ అయితే రాదు, ఖచ్చితంగా రాదు. 2027లోనే వస్తుంది. అండ్ 2027 కూడా మనకి చాలా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చాలా పెద్ద ఇయర్. ఎందుకంటే ఆ ఇయర్లో అల్లు అర్జున్ అట్లీ మూవీ ఒకటి వస్తుంది, రాజమౌళి వారణాసి ఒకటి వస్తుంది, నెక్స్ట్ ఏమో స్పిరిట్ ఒకటి వస్తుంది, సలార్ 2 కూడా 100% 2027లోనే వస్తుంది. ఇది రెబల్ స్టార్కి మరొక గుడ్ న్యూస్. ఓకే, ఇంకేమైనా చెప్పాలా ఫ్రెండ్స్? చెప్పడం మర్చిపోయాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోకి. ఎందుకంటే ఇది సెకండ్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ అని. కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేస్తే మనకి మోటివేషన్ అవుతుంది, ఇంకా మగ కళలన్నీ బయటపడతాయి. మనం చెప్తాం, అన్ని హీరోకి సంబంధించిన వీడియోస్ చేస్తాం యాక్టివ్గా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, చూసి వెళ్ళిపోకండి దయచేసి. ఓకే టీమ్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.